అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మొన్న యూసుఫ్గూడలో ఒక సభ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సభ ఏంటంటే రేవంత్ రెడ్డిని సినీ కార్మికులందరూ వచ్చి సన్మానం చేయాలి. ఇగో ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమం చూస్తే ఇట్లా అనొచ్చునో లేదో నాకు తెలియదు కానీ ఎట్లా అంటే అదొక సినిమాలో బచ్చు పెదపిచ్చయ్య సన్మానము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఆ సీను. దాదాపు పాతకాలం సినిమానా లేకపోతే మధ్యకాలం సినిమానా ఏ సినిమానో కానీ ఆ సినిమా పేరు నాకు యాదకొస్తలేదు. బచ్చు పెదపిచ్చయ్య సన్మానము అని ఉంటుంది. పాపము ఆ బచ్చు పెదపిచ్చయ్యకు సన్మానం చేసే క్రమంలో పొగుడుమని కొంతమంది ప్రముఖులను పట్టుకొని వస్తారు. ఇంకా నయ్యం ఆ సినిమాలనన్నా బచ్చు పెదపిచ్చయ్య గురించి మాట్లాడడానికి చాలా మంది ప్రముఖులు వస్తారు. జర వంకర తింకరగా మాట్లాడినా కానీ ఇంత మాట్లాడతారు. అది గమ్మతి. అందుకంటే సబ్జెక్టు లేనోళ్ళు దీంట్లో ఒక గమ్మత్ ఇన్సిడెంట్ ఉంటుంది. పిఏలు కాగితం మార్చి ఇస్తే ఏ విధంగా మాట్లాడతారో ఆ ఇన్సిడెంట్ అంతా ఇక్కడ జరగలేదు. కానీ మొత్తం మీద కావాల్సుకొని సన్మానం పెట్టించుకున్నారు, కావాల్సుకొని అభినందన సభ పెట్టుకున్నారు. అది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలోనే పెట్టుకున్నారు. యూసుఫ్గూడలో సినీ కార్మికులు అందరు రావాలి, సినీ కార్మికులను అందరినీ రప్పియాలి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డిని సన్మానించాలి అని చెప్పేసి ఆ రోజు అభినందన సభ పెట్టుకున్నారు. నవీన్ యాదవ్ ఎవరైతే సినీ కార్మికులు ఉంటారో ఆ సినీ కార్మికులతో మాట్లాడినరు. ఆ సభకు కావాల్సిన అక్షరాల ఆ సభకు ఎంత ఖర్చు అయిందట అంటే అక్షరాల 72 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అటనుల్లా. ఈ 72 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడట. మీకేం బాధ లేదు, రేవంత్ రెడ్డిని సన్మానించుండ్రి, ఆ సన్మానించడానికి కావాల్సిన పైసలన్నీ నేనే ఇస్తా, ఆ పైసలు మీరు ఖర్చు పెట్టుర్రి, నేను ఇస్తా అని చెప్పేసి చెప్పేవారికల్లా ఈ సినీ కార్మికులు ఏం చేసిరట అంటే ఫెడరేషన్ ఖాతా ఉంటుంది కదా వాళ్ళ కష్టార్జితం, ఈ ఫెడరేషన్ ఖాతాల నుంచి ఈ 72 లక్షల రూపాయలను ఖర్చు పెట్టిరటనుల్లా. ఈ 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారికి ఆనాడు సన్మానం చేసిండ్రు. వీళ్ళు మాట్లాడతారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోవడము అని చెప్పేసి దాదాపు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయినాయి. నేను అట్లా అనలేదు అని చెప్పేసి తర్వాత వైరల్ అయింది. మరి ఆ వార్త ఎంత నిజం, ఈ వార్త ఎంత నిజం? కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన శాఖ మంత్రి మాత్రం ఆ రోజు ఆ వేదిక మీద ఉండడం అత్యవసరం, కీలకం. ఒక దిల్ రాజు తప్పితే సినీ ప్రముఖులు ఎవ్వరు అక్కడికి హాజరు వల్లే పోలే, ఇష్టం లేదు అది. ఎందుకంటే సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గెలిచిన కానుంచలు ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం, ఎవరంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఈ అభినందన సభ ఏదైతే ఉన్నదో యూసుఫ్గూడలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలోనే పెట్టుకున్న క్రమంలో ఆ సభ ఎంతగానో సక్సెస్ అయిందో మనం చూసినాం. కమ్సే కమ్ తిప్పి కొడితే 1000 మంది కూడా రాలేరు ఆ సభకు. రేవంత్ రెడ్డి గారిని సన్మానించడానికి 1000 మంది కూడా రాలే. ఇప్పుడు ఏంటంటే ట్విస్టు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల కోసం ఈ సభ పెట్టుకున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఈ సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటే అవి పడాలి అని చెప్పేసి సభ పెట్టుకున్నారు, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి సభ పెట్టుకున్నారు. మళ్ళా ఆ సభలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికి కూడా 3-4 ఎకరాలతోని ఏదో నిర్మిస్తా అని చెప్పేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏదో చేస్తా సినీ కార్మికులకు అని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికి కూడా హామీలు ఇవ్వద్దు, ఉచిత పథకాలు అమలు చేస్తాము, హామీలు ఇవ్వద్దు చేస్తారు. కాకపోతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెప్పరు అమలు చేస్తాము అది ఇది అని చెప్పేసి కంపల్సరీ తీసుకొస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా. మరి దాని మీద బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. దానికి ఎంతవరకు చర్యలు తీసుకున్నారో అది ఏడు దాకా వచ్చిందనేది తెలియదు. ఇప్పటికే బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. మాగంటి సునీత వాళ్ళ పిల్లల మీద బురద జల్లే కార్యక్రమాలతో ముందడుగు పోతా ఉన్నారు. ఎందుకంటే నిన్న చివరి మాటలు మాట్లాడినండేమో రేవంత్ రెడ్డి అని అనిపించింది నాకు. అంటే చివరి మాటలు అంటే అట్లా కాదు, మళ్ళా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఓడిపోతున్నామనే భయంతోనే ఆ మాటలు మాట్లాడిరు. అట్లా బెదిరింపు కార్యక్రమాలకు దిగిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అంశం అయితే నాకు అట్లనే అనిపించింది. వీళ్ళకు బాగా కొట్టినట్టుంది ఎక్కడో, వీళ్ళు ఓడిపోతుర్రు అని చెప్పేసి ఏవో చెప్పినట్టున్నారు, ఏవో సర్వేలు ఉన్నట్టున్నాయి, ఏవో నివేదికలు ఉన్నట్టున్నాయి. అందుకే ఇంత బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్ గారిని ముద్దుగా ఇప్పటి వరకు రౌడీ షీటర్, రౌడీ అని చెప్పేసి పేరు పెట్టి పిలుచుకుంటా ఉన్నారు. చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో వాళ్ళ రాజకీయాలు అట్లనే మొదలైనవి, అక్కడి నుంచే మొదలైనవి అని చెప్పేసి
చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ 72 లక్షల రూపాయలు ఏవైతే సినీ కార్మికులు ఖర్చు పెట్టిర్రో, ఈ ఖర్చు పెట్టిన రూపాయలు ఏవి సార్ అని అడగడానికి పోతే మీరు మందిని తీసుకురాలేరు, మంది రాలేరు, ఆ అభినందన సభ ఉట్టి తుస్సయింది, ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది, దేనికి పైసలు ఇవ్వమంటారు, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ముందుగానే చెప్పనుంటే మీరు ఈ సభ సక్సెస్ అయితేనే నేను పైసలు ఇస్తా అని చెప్పనుంటివి. ఈ సభను సక్సెస్ చేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో నాకు ఇన్ని ఎక్కువ ఓట్లు పడేటట్టు ఈ సభకు ఎక్కువ మంది జనాలు వచ్చి లేకపోతే రేవంత్ రెడ్డిని సన్మానిస్తేనే ఎక్కువ మంది కనబడితేనే నేను ఈ పైసలు ఇస్తా అని చెప్పనుంటి. కానీ రేవంత్ రెడ్డిని సన్మానించుండ్రి, పిలువుండ్రి, అభినందన సభ పెట్టుండ్రి అని చెప్పేసి చెప్పింది మీరు. దీనికి కావాల్సిన పైసలు 72 లక్షల రూపాయలు నేనే ఖర్చు పెడతా అని చెప్పింది కూడా మీరే. ఇలా ప్లేట్ పిరాయించిండ్రట నవీన్ యాదవ్, వాళ్ళని మోసం చేసిండ్రట, ఘరానా మోసం చేసిండ్రట, మళ్ళోసారి బుద్ధి బయట పెట్టిపించుకున్నాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆ బెదిరింపు కార్యక్రమాలకు దిగుతూ ఉన్నాడు నవీన్ యాదవ్. ఏ విధమైన బెదిరింపు కార్యక్రమాలకు దిగుతానో చూస్తాను, ఇల్లు దాటనీయము, అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా, సగం ఖాళీ చేస్తా, ఖతం చేస్తా, ఇట్లాంటి మాటలని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు సినీ కార్మికులకు కూడా బెదిరింపులు పోయేటట్టు చేస్తూ ఉన్నాడు నవీన్ యాదవ్. ఇప్పటికే చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు 99 మందిని బైండ్ ఓవర్ చేసిండ్రు. ఎలక్షన్ టైంలో ఇట్లాంటి అనుచిత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి పాల్పడేటోళ్ళని కానీ లేకపోతే అల్లర్లు సృష్టించేటోళ్ళని కానీ బైండ్ ఓవర్ చేస్తారు. మెయిన్ ఎన్నికల టైంలోనే జరుగుతుంది ఈ ఇష్యూ అని చెప్పేసి 99 ప్లస్ చిన్న శ్రీశైలం యాదవ్తోని 100 మందిని బైండ్ ఓవర్ చేసిండ్రు పోలీసులు. అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికి కూడా కంప్లైంట్లు ఎక్కువగా వెళ్తున్నాయి కాబట్టి కంపల్సరీ బైండ్ ఓవర్ చేయాల్సింది అని చెప్పేసి బైండ్ ఓవర్ చేసి పడేసిండ్రు. ఇప్పుడు ఇదొక ఇష్యూ, ఇదొక ముచ్చట. ఏదైతే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళకు ఓట్లు బొచ్చలలో రాల్పించుకోవడం కోసం సినీ కార్మికులతో సభ పెట్టి ఆ సినీ కార్మికులు రేవంత్ రెడ్డిని ఆహ్వానించేటట్టు చేసి రేవంత్ రెడ్డికి అక్కడ అభినందన సభ పెట్టి రేవంత్ రెడ్డిని ఎందుకు సన్మానం చేసిరో అర్థం కాలే, దేని నిమిత్తం సన్మానం చేయాలని అనుకున్నారో అర్థం కాలే. మరి పడిపోతున్నాయా మొత్తం టికెట్ల ధరలు పెంచితే 20% కార్మికులకు వంచాలన్నందుకు సభ పెట్టి సన్మానం చేయాలన్నారో తెలియదు. ఇదంతా కథ ఉన్నది. అప్పుడేమో సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశమే లేదని చెప్పి అటర్ ఫ్లాప్ అయింది. ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చినాయి. పాపం రేవంత్ రెడ్డి కూడా బాగా ఫీల్ అయిందట, నారాజు అయిందట. నిన్న రోడ్ షో కూడా అంతే, ఎక్కువ మంది రాలేరు. మొత్తం మీద ఈ 72 లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో సినీ కార్మికులకు ఇచ్చేది ఉండంగా నేను ఇయ్యను, డబ్బుల గురించి మీరు నా దగ్గరకు వస్తే ఊకూక మంచిగా ఉండదు, అసలు ఊరుకునేదే లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోర్రి, ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అని చెప్పేసి నవీన్ యాదవ్ మళ్ళీ బెదిరింపు కార్యక్రమాలకు దిగినరట సినీ కార్మికులను. అసలు పెట్టుమన్నారు మీరే, మా కష్టార్జితం ఖర్చు పెట్టింది మేము, 72 లక్షల రూపాయలు ఫెడరేషన్ ఖాతాల నుంచి తీసి ఖర్చు పెట్టినాము, ఇయ్యకపోతే ఎట్లా అంటుర్రు ఇప్పుడు అని చెప్పేసి మొండిపట్టు పడుతూ ఉన్నారట. ఇక మీరు ఏడ చెప్పుకుంటారో చెప్పుకోపోరు అని చెప్పేసి నవీన్ యాదవ్ కూడా అంతే మొండిపట్టు మీద ఉన్నాడట. పాపం పెట్టుమన్నది వాళ్ళకేం బాధ చెప్పుండ్రి. ఇంతమంది చెప్తేనే ఖర్చు పెట్టిండ్రు, మంది రాలేరు, జనం రాలేరు అంటే అది మీ మీద వ్యతిరేకత, మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అందుకే రాలేరు. అదే అభినందన సభలో చిత్రపురి కాలనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి పక్కకి ఎవరో వినోదో వాళ్ళని పెట్టుకున్నారు కదా, ఆయననే ఇలా పెట్టుకొని మీరు సభ పెట్టింది అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళు మొత్తం నిరసన వ్యక్తం చేసిండు. నిన్న రోడ్ షోలో కూడా నిరసన వ్యక్తం చేసిండు. మొత్తం మీద మళ్ళొకసారి నవీన్ యాదవ్ బెదిరింపు కార్యక్రమాలకు దిగిండు. ఈ 72 లక్షల రూపాయలు సినీ కార్మికులు అడుగుతా అంటే లేదు, మీకు ఇచ్చేది లేదు, మీ ఇష్టమున్న చోట చెప్పుకోపోండి, మీకు ఇష్టమున్నది చేసుకోపోండి, నేను ఇచ్చేది లేదు, పైసలకు నా దగ్గరికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.